ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కాలసర్పదోషం అంటే ఏమిటి, ఇది ఎలా పోతుంది అని చెప్పేసి ప్రశ్న. రాహుకేతువుల మధ్య జాతక చక్రంలో మిగిలిన 7 గ్రహాలు ఉంటే దాన్ని కాలసర్ప దోషము అంటారు. ఈ కాలసర్ప యోగం అంటారు. రాహువు నుండి ప్రారంభమై మిగిలిన గ్రహాలన్నీ కేతువుతో అంతమైతే సవ్యయోగమని, కేతువుతో ప్రారంభమై రాహువుతో అంతమైతే అపసవ్య యోగమని అంటారు. అయితే ఆ యొక్క కాలసర్పయోగం మంచి లేదా చెడు ఏదైనా చేయవచ్చు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళు ఉన్న రాశినాథుడు, నక్షత్రనాథుడు, వాటితో ఉన్న మిగిలిన గ్రహాల యొక్క ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ జాతక చక్రంలో కాలసర్పయోగం దోషంగా ఉంటే మాత్రం మంత్రం జపించుకోవాలి. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రాయ దగధింగితాంతర జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల దుష్టదానవ భయంకర బ్రహ్మరాక్షస భూచర ఖేచర అంతరిక్షచర నిశాచర కాలసర్పకాన్ స్వాహా ఫట్ అనే మంత్రం చదవాలి. కాలసర్పదోషం ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని జపిస్తే కాలసర్పదోషం నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. శివపార్వతులను పెట్టి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి ఈ మంత్రాన్ని 9 సార్లు చదవాలి. ప్రతి శనివారం కూడా ఉపవాసం కూడా ఉండాలి. శనివారం రాహుకాలంలో అంటే ఉదయం 9:30 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య పూజ మాత్రం చేయాలి. కొబ్బరికాయ కొట్టాలి. ఈ విధంగా జీవితం మొత్తం కూడా ఆచరించాల్సిందే. కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన ప్రక్రియ ఇది. పంచముఖాలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఇత్తడి విగ్రహం చిన్నది, అలాగే నాగాభరణాన్ని శివలింగ ధారణ కూడా చేసి పూజ చేయాలి. శుక్రవారం రాహుకాలంలో ఉంటే 10:30 దగ్గర నుంచి 12 గంటల మధ్య దుర్గాదేవికి కుంకుమ పూజ కూడా నిర్వహించాలి. శ్రీకాళహస్తిలో కాలసర్పదోష పూజలు, పాతాళ వినాయకుడి దర్శనం, శివాభిషేకం, జ్ఞాన ప్రసూనాంబికకు కుంకుమ పూజ ప్రతి సంవత్సరం కూడా చేయించుకోండి. వీలైతే తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం దగ్గరలో శివనాగేశ్వరంలో రాహు దేవాలయంలో పాలతో అభిషేకం మాత్రం చేయిస్తే ఈ యొక్క కాలసర్ప దోషం ప్రభావం తగ్గిపోతుంది సుమా అంటోంది శాస్త్రం. దీన్ని చక్కగా మీరు పాటించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని చవిచూస్తారు.